గైస్ వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ జాతిరత్నాలు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన రేపు అన్నదానం అవుతుంది, దాని గురించి కూరగాయలు కొనికి పోతున్నాం. కూరగాయలు కాదు, మండికి సామాన్ దీనికి పోతున్నాం. నడు బాయ్ చూపిస్తామే. చిండు స్వామి చూసి తాగుతున్నాం. తాగిన తాగుతున్నా, తాగపోతే అయిందని చెప్పి. మనం మండికైతే వచ్చేసినాం. ఇగో మనం సామాన్ అయితే ఇచ్చేసుకుంటాం. మనలో మొత్తం లిస్ట్ తెచ్చుకున్నాము. సిస్టంలోకి తీపిచ్చి ప్రిపేర్ లిస్ట్ తెచ్చుకున్నాం. సో గైస్ ఇప్పుడు ఏం లేదు, రేపే ఉంది అన్నదానం. ఓరోరు అయితే రావాలంటే అందరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈవినింగ్ ఇన్విటేషన్ అట్లనే లొకేషన్ స్కానర్ అయితే పెడతాము. మన ఇన్స్టా పేజ్లో అయితే షార్ట్ అప్లోడ్ చేస్తాం, అట్లనే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం. చూసి అయితే రండి గైస్. రేపు ఈవినింగ్ ఉంటుంది, 7 or 8కి స్టార్ట్ అయిపోతుంది గైస్. 6:30కి స్టార్ట్ అవుతుంది. 8 గైస్, 8కి స్టార్ట్ అవుతుంది. అట్లనే 6:30, 7కి పూజ అవుతుంది. 6:30, 7కి పూజ అవుతుంది. పూజ అయిన తర్వాతకి లిల్లే అన్న నైట్ స్టార్ట్ అవుతుంది. 7 or 8కి స్టార్ట్ అయిపోతుంది గైస్. అప్పుడైతే అందరూ వచ్చేసేయండి. కొంచెం మీరు తీసుకొని పక్కకు ఫాస్టింగ్ అవన్నీ తినరు. 8 గంటలకు ఫాస్టింగ్ వదిలేస్తాడు, అప్పుడే అందరు తినాలి. 8 గంటలకు వద్దా గైస్, 9 o'clock వదులుతా. ఆయన 7 గంటలకి వదులుతాడు. నా గుడ్లో వదులుతాడు. నేను మాత కాడ సాయంకాలం ఎందుకంటే మాత కన్నా దారం కట్టుకున్నాం కాబట్టి భయం ఆలేసుకుంది. బాగా అన్నారు బయట. ఏమేమి సామాన్ తీసుకుంటున్నావు లక్కి ఇప్పుడు? ఏమో 1/2 కిలో శనగపప్పు, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో ముందా, ఇంకా చెప్పు. ఇంకా ఇంకేం చెప్పాలా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కాజు, జీడిపప్పు అన్ని పప్పులు ఇచ్చేసి. నాకు లక్ష్మీ పాపడాలు కావాలి బాయ్. లక్ష్మీ పాపడాలు మస్తు ఉంటాయి. లక్ష్మీ పాపడాలు, దీపం పాపడాలు, బ్యాడ్లు ఇట తీసుకోవాలా? మీరు ఏమేమి ఐటమ్లు చేస్తారు చెప్పారా? ఏమేమి ఐటమ్లు అంటే ఈ ఐటమ్ ఒకటి అది కాదు, మంచి చెప్పు. ఇప్పుడు ఏమేమి ఉంటాయి అంటే సాంబార్ ఉంటుంది, టమాటా తొక్కు ఉంటుంది, ఇంకా వంకాయ మసాలా ఉంటుంది, ఆలుగడ్డ టమాటా మసాలా ఉంటుంది, తెల్లన్నం ఉంటుంది, బారన్నం ఉంటుంది, మసాలా పాపడాలు, మసాలా పాపడాలు ఆడరాయన, లక్ష్మీ పాపడాలు ఉంటాయి, దీపం పాపడాలు. ఇంకా చెప్తా పెరుగు ఉంటుంది, పెరుగుండదు, సలాడ్ ఉంటుంది, స్వీట్ ఏమో హల్వా ఉంటుంది, హల్వా పులిహోర ఉంటుంది, సైడ్ డిష్. ఇంకేమో ఉంటాయి బాయ్. మీరు చేస్తారా హల్వా? మేము చేస్తాం మొత్తం హల్వా, స్వీట్ హల్వా మొత్తం నై ఉంటుంది మా దగ్గర. కానీ ఎట్లుంటుంది తెలుసా గైస్, ఉల్లిగడ్డ అల్లిగడ్డ అస్సలు అలా టచ్ చేయరు, టచ్ చేయకుండా ఉంటారు. దొంగలేక గోధుమలు తింటే అన్నీ తినాలి బాయ్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బిస్కెట్ నో బిస్కెట్, సీలీస్ టేక్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా సౌదల్ సామాన్. మీ టెల్ యూ లిజన్. నో ఐ యామ్ నాట్ లిజన్. హల్దీ పౌడర్ స్వస్తిక్ సార్ ఏంటి సార్ అది? హల్దీ పౌడర్ స్వస్తిక్ 100 kg. 100 kg ఏందిరా? సోనా మస్తూరి రైస్. 100 kg గ్రామ్స్ కాదు, కేజీ అదే గ్రామ్స్. గుడ్ బాయిల్ 20 గుంజో. బండి పడితే బండి కిందికి తీసిన చింటానా లక్కీ. ఇట్లా హెల్పింగ్ వేస్తారా మీరు? చెత్తకు బండి పడితే చింటూ మన లక్కీ హెల్ప్ చేసిర్రు. ఫైనల్ బిల్ మొత్తం ఎంత వస్తుంది? 11,078. అంటే మొత్తంగా ఆదరా అన్న కళ్ళు కిరాణా సామాన్ ఫైనల్ బిల్ అది. మళ్ళీ ఇప్పుడు కూరగాయలు అయితే తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ రేపటిదాకా ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు టైం వచ్చేసి 2 ఏమో అవుతుంది. మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం దాకా అయితే ఉండడానికి మళ్ళీ 12 hours 24 hours అట్లా పెడితే కూరగాయలు ఖరాబ్ అయితే మార్నింగ్ 6 o'clock వస్తాం. అది గిట్ట వీడియో తీస్తాం. నేను దిగకపోయినా అన్న తీసి క్లిప్ కలుపుతాడు. మేము పొద్దున్న లేస్తామో లేదో చూడాలి. ఈరోజు డే 7 లాగు రేపే అన్న. దేవుడా
ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మనం ఓరోరు అయితే వస్తురో డబ్బున అది అన్నం పెట్టి మంచిగా రిసీవ్ చేసుకొని అయితే పంపిస్తాం. ప్లీజ్ మా నాన్నమ్మకి అయితే రాదే ఒక ఫోటో పెడుతున్నా ఏమైనా స్కాన్ చేస్తే మొత్తం స్కాన్ ఇట్లా ఇట్లా లొకేషన్ అనిపిస్తుంది మీకు. సరేనా? రేపు అయితే రేపు 8th డే అబ్బాయి, రేపు అయితే 8th డేకి అన్నానం రేపు అయితే వచ్చేసారు మీరు. సరేనా? రేపు వచ్చినాక మంచిగా రిసీవ్ చేసుకొని మంచి అన్నం పెట్టి పంపిస్తాం. ఏమేమి కూరలు పెడతారు బాయ్? ఇంకా దాంట్లో ఈడే సగం తినేస్తాడు కదా. అన్నం అంటే అన్నదాలకు పెట్టాలి. అన్నదాతల కాదు బాయ్, పబ్లిక్ పెట్టాలా. దిరమ అన్నదాలకు పెట్టాలి. అన్నదాతల కాదు బాయ్, పబ్లిక్ పెట్టాలా. దిరమత భక్తులకు పెట్టాలా. గ్రామత భక్తులకు పెట్టాలి. ఇప్పుడు కొందరు ఉంటారు ఫాస్టింగ్ ఉంటేనే నాన్ వెజ్ తినేస్తారు. ఎవరు తిన్నారు బాయ్? నువ్వే తింటావు ఫస్ట్. తింటారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే వర్షం పడ్డది, పూజ ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. మాకు లేట్ అవుతుందని చెప్పి ఇగో బండిలకేం పెట్రోల్ తీసినాం. ఇంకా బొగ్గులు కాలేవు గైస్, ఏమంటారు కాబట్టి దాన్ని ధూపం కాలేదు గైస్. ఇంకా మనకి లేట్ అయిపోయింది చాలా. ఇప్పుడు ధనాదం పెట్రోల్ తీసేసినాం అనుకో, చింటుపై తీసుకుని పెట్రోల్ తీయగానే ధనాదాన్ని పోసి పెట్రోల్ పోసి అంటించేసి ఇక ధనాదాన్ని అయిపోతుంది. 3 minutes అయిపోతే ఇక అప్పుడు పోయి మనం అప్పుడు తీసుకోవచ్చు. బాయ్ ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది మంట పెట్టినాక? అయితే కావా 50-50. నీకేమనిపిస్తుంది బాయ్? అయితే కావా? అరే కొంచెమే వచ్చినాం పెట్రోల్ ఇంకా అన్నట్టు. సో గైస్ పూజ అయితే అయిపోయింది. నేనైతే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అన్న వాళ్ళు పని చెప్పినుండే, పని పైన వేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం పూజ అయితే అయిపోయింది గైస్. సో గైస్ కుంకుమార్చన అయితే స్టార్ట్ అయిపోయింది మన కాడ. కుంకుమార్చన అయితే చేపించినాం మనం ఈరోజు. అందరూ వచ్చారు, మొత్తం అందరు నిండిపోయారు. కానీ మాకు జగ లేకుండే బయట నిలబడ్డాం. నేను మా తెనకలకినైతే వీడియో తీసిన. కుంకుమార్చన అంటే మస్తు అయింది గైస్. కానీ జర వర్షం అయితే సతాయించింది గైస్ లాస్ట్కి. ప్రసాదం వచ్చేసి ఏంటంటే పులిహోర, గుడాలు, అట్లనే హల్వా అయితే మొత్తం బకెట్ నిండా తెచ్చిర్రు ఆంటీ వాళ్ళు అయితే. హల్వా అంటే ఫుల్ టేస్టీ ఉండే హల్వా. గీ గిట చాలా ఎక్కువ ఉండే హల్వాలా. అట్లనే ఈరోజు పంతులు అయితే సైన్ చేస్తాడు గాయస్. ఊది అయితే అమ్మవారికి సై తిప్పుతాడు. మస్తు అంటే మస్తు ఖుషి అయిపోతాం మేము చూసి. సో గాయస్ ప్లీజ్ జరా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కకున్న గంట అయితే కొట్టుకోండి. గంట కొట్టుకోగానే మీకు నోటిఫికేషన్ అయితే పడుతుంది మేము వీడియో పెట్టినామో లేదో అని చెప్పి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.